పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పుట్టినిల్లు లాంటిది ఉండి నియోజకవర్గం. ఈ ఉండి నియోజకవర్గంలో గ్రామానికి కూడా తెలుగుదేశం పార్టీకి బలమైన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నాటి నుంచి నేటి వరకు చూసుకుంటే ఉండి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు మాత్రమే గెలుపొందుతూ వచ్చారు. మధ్యలో ఒకసారి మాత్రమే 2004లో జరిగిన ఎన్నికల్లో స్వర్గీయ దివంగత నేత మాజీ ఎమ్మెల్యే పాతపర్తి సర్రాజు గారు ఒకసారి గెలిచారు. తర్వాత అన్నిసార్లు కూడా అభ్యర్థి ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు మాత్రమే గెలుపొందుతారు. అయితే ఇక్కడ ప్రధానంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఈ తెలుగుదేశం పార్టీలో అవ్వచ్చు, లేకపోతేనేమో ఈ ఉండి నియోజకవర్గంలో ఎన్నికల సమయంలో త్రిముఖ పోటీ కూడా జరుగుతుంది. ఒకసారి ముత్యాల రత్నం గారు అవ్వచ్చు, వంటలు బాబు గారు అవ్వచ్చు, లేకపోతే మంత్రి సీతారాం గారు అవ్వచ్చు, తర్వాత మన కళాపూడి శివ గారు, ఇలా ఎవరు చూసుకున్నా సరే 25,000 ఓట్లు లోపే తీసుకెళ్ళారు తప్ప 25,000 ఓట్లు దాటి ఎవరు కూడా ఓట్లు తీసుకెళ్ళకపోయారు. తెలుగుదేశం పార్టీకి అంత కంచుకోట ఇది. ఈ కంచుకోట అవ్వడానికి గల కారణాలు ఏంటి? ఈ కంచుకోటని ఇలా నిలబెట్టడానికి గల కారణాలు ఏంటని మనం చూసుకుంటే, అవకాశవాద రాజకీయాలు ప్రస్తుత తరుణంలో అవకాశ రాజకీయాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ అవకాశవాద రాజకీయాలని కాదంటూ పార్టీ కోసం నిరంతరం కష్టపడుతున్నటువంటి నాయకులు ఎందరో ఉన్నారు. ప్రధానంగా మనం చూసుకుంటే ఆర్పీఎం మండలం చినకాపురం గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరివాడ శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే శ్రీనివాసరావు గారు. శ్రీనివాసరావు గారు, ప్రస్తుతం రాజకీయం అంటే దోచుకోవడం, దాచుకోవడం. అంటే ఇక్కడ ప్రధాన దోచుకోవడం, దాచుకోవడానికి కారణాలు ఏంటంటే, పార్టీ ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలో జంపు చేస్తున్నారు. కానీ మీరు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి మీరు అవ్వచ్చు, మీ అన్నయ్య గారు అవ్వచ్చు, తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి తెలుగుదేశం పార్టీలో ఉండడానికి గల కారణాలు ఏంటి? అంటే పార్టీలు మారకుండా ఉండడానికి గల కారణాలు ఏంటి? నమస్కారం పండి గారు. తెలుగుదేశం పార్టీలో కుటుంబంలాగా మొత్తం అంతా కలిసి ఒక కుటుంబం టైప్లో ఉంటుందండి. దీనికి ఈ పార్టీలో విభేదాలు కానీ ఏమి ఉండవండి. నాయకత్వ లోపం కూడా ఉండదు. అంతా కలిసి పనిచేస్తాం ఒక కుటుంబంలాగా. మాకు పార్టీ మారాలనే ఉద్దేశం కానీ ఏమీ లేదండి. మేము తెలుగుదేశం పుట్టినప్పటి నుంచి కూడా అదే పార్టీలో అలాగే కొనసాగుతున్నాం. మాకున్న పరిచయాలైనా ఏదైనా మా కేడర్ నుంచే తెలుగుదేశం పుట్టిందండి. ఒక నాయకుల నుంచి ఏం పుట్టలేదు ఇది. దీనికంతా తెలుగుదేశం ఒక కుటుంబంలాగా అందరూ కలిసిమెలిసి ఏది వచ్చినా సరే కలిసే చేసుకుంటామండి. అందరం కూడా ఒక తాటి మీద నడుస్తూ ఉంటుంది. వేరే పార్టీలు ఉన్నాయి, ఇవాళ ఉంటారు రేపు వెళ్ళిపోతారు, అలాగే వాళ్ళకి నాయకత్వం కొద్దిగా లోపం ఉంటుందండి. మా పార్టీలో అటువంటిది ఏమీ లేదు. అలాగే మేము డబ్బు కానీ ఆశించి ఏం లేదండి. మాకున్నది మాకు అలా సరిపోతూ ఉంటుంది. మేము కూడా పార్టీకి కష్టపడి ఖర్చు పెడతాం. అందరినీ కూడా కేడర్ని కూడా చూసుకొని ఏ ఆపద వచ్చినా ఏం వచ్చినా కూడా అన్నీ చేస్తూ ఉంటామండి. అక్కడ ఈ తెలుగుదేశానికి ఉన్నది అదేనండి మంచి ప్లస్ పాయింట్. ఏ కార్యకర్తకైనా మేము దగ్గరుండి చూసుకుంటాం. శ్రీనివాసరావు గారు, నేను అంటే మీరు అవ్వచ్చు, మీ అన్నయ్య గారు అవ్వచ్చు, మీరు ఎవరైనా సరే అంటే ప్రస్తుతం రాజకీయం ఎలా ఉందంటే ఒక వ్యాపారం ఇది. వ్యాపారంలో పెట్టుబడి పెడితే ఎంత లాభం వస్తుందని చూస్తారు. రాజకీయం కూడా ఈ రోజున వ్యాపారమే ఉంది. అంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి ఇది వెళ్ళిపోతుంది. మీరు అలా కాకుండా అంటే అది పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా అదే పార్టీలో ఉంటూ ఇచ్చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, ఉన్నది ఏమిటంటే మనకి ఇక్కడ పార్టీలు మారాలని కాదు, నాయకత్వం అంతా బాగుంటుంది. ఒక కుటుంబంలాగా మొత్తం అందరం కలిసి నాయకత్వం బాగుంటుంది అని కట్టండి. నేను మీ ఆందోళన గురించి జరుగుతున్నాను. మీ పార్టీలు మారడం కారణం ఏంటంటే, మేము పార్టీ మారే ప్రసక్తి లేదండి. మేము ఫస్ట్ నుంచి కూడా అలాగే ఉన్నాం, కడ వరకు కూడా అలాగే ఉంటాం. అంటే మీరు ఇంట్లో రూపాయలు ఖర్చు చేస్తున్నారు తప్ప మీకు సంపాదన ఏమి రావట్లేదు కదా. సంపాదన ఏమి లేదు. పార్టీ రాజకీయం అనేది వ్యాపారం అయిపోయింది కదండి. రాజకీయం అనేది వ్యాపారాలు ఉన్న ఈ వ్యాపారస్తులకి వాళ్ళకి వీళ్ళకి కానీ మాకు అటువంటి వ్యాపారాలు కానీ మాకు పార్టీ నుంచి ఏమన్నా అమౌంట్లు కానీ అటువంటిది ఏమి ఆశించమండి. ఆశించకుండానే మా డబ్బులు ఖర్చు పెట్టి మేము పార్టీని అలాగా నిలబెట్టుకుంటూ వస్తున్నాం అనుకోండి. అలాగే జరగబోయే రోజుల్లో కూడా అలాగే చేస్తాం.
ఏమిటంటే ఈ మధ్యకాలంలో ఏమవుతుందంటే పార్టీలు వస్తున్నాయి, ఏమో కొంతమంది అటు అటు వెళ్ళిపోతున్నారు, ఇటు వెళ్ళిపోతున్నారు. అటువంటి వాళ్ళు కొద్దిగా ప్రాధాన్యత ఎక్కువ ఇస్తున్నారు ఈ మధ్యలో. అటువంటి వాళ్ళకి ప్రాధాన్యత ఉంటుంది, కానీ ఇప్పుడు మీ పార్టీ మారకుండా పార్టీ కోసం 40 సంవత్సరాలుగా 4 దశాబ్దాల కాలం పాటు పనిచేసిన మీలాంటి వాళ్ళకి సరిగ్గా పార్టీలో గుర్తింపు లేదు అని ప్రచారం జరుగుతుంది. అది వాస్తవం అంటారు కాదంటారు? గుర్తింపు ఉన్నదండి, లేకపోవడం అనేది అంటే కొద్దిగా ఈ మధ్యలో అయితే కొద్దిగా డిస్టర్బ్గా ఉందండి. ఇప్పుడు వరకు ఏమీ లేదు. ఈ మధ్యలో కొద్దిగా ఏమవుతుందంటే అండి, కొత్తగా వచ్చిన వాళ్ళని జాయిన్ చేసుకోవడం, వాళ్ళతోటి ఉండటం కొద్దిగా ఉన్నాయండి. ఇవన్నీ అధిష్టానం దృష్టికి వెళ్ళాలి, వెళ్ళాక కానీ ఇవన్నీ లైన్ అవ్వండి. అప్పటి వరకు కూడా మేము ఇవన్నీ భరించాలి. కానీ ఇప్పుడు ఇది కాదని నేను చెప్పేది ఏంటంటే, గతంలో మీరు అంటే 45 సంవత్సరాలుగా మీరు పార్టీ కోసం కష్టపడుతున్నారు, మీ చేతిలో రూపాయి ఖర్చు చేస్తున్నారు బయట ఆశించకుండా. ఎవరైనా కార్యకర్తలు కానీ కస్టమర్లు వస్తే ఆయన ఆడుకుంటూ ఇవన్నీ చేస్తున్నారు. అయినా సరే మీకు కానీ మీ అన్నయ్యకి కానీ ఒక సముచిత స్థానం పార్టీలో దక్కలేదనే ప్రచారం అయితే జరుగుతుందండి. సంస్థానం అనేది అంత నాయకత్వం అనేది వాళ్ళు ఆలోచించాలి. ఇప్పుడు వరకు కూడా మాకు ఒక పదవి కావాలి, ఇది కావాలని మేము ఎప్పుడైతే అడగలేదు. అయినా తెలుగుదేశం పార్టీలో కష్టపడే పనిచేసే వారికి అసలు పదవులు దక్కుతాయి అనుకుంటున్నారు మీరు? దక్కుతాయని ఆశిస్తున్నామండి. కానీ ఈ మధ్యకాలం పరిస్థితులు బట్టి అయితే కొంతవరకు దక్కువేమో అనిపిస్తుంది. అంటే ఈ మధ్య ఏం జరిగిందంటారు? ఈ మధ్య ఏంటంటే ఏం జరగడం ఏం కాదండి. ఇప్పుడు అంతా బయట పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే ముందు అందరం ఎక్కిస్తున్నారు. కష్టపడి పనిచేసిన వాళ్ళేమో కొద్దిగా పక్క పెట్టి ఏదో మనవడే కదా తర్వాత చూద్దాం వింటాడు అనే ఉద్దేశంలో కొంత ఉండొచ్చండి. అది ఏం జరుగుతుందనేది ఇంకా క్లారిటీ అయితే ఇంకా అర్థం కావట్లేదు. 6 నెలలే అయింది కదండి పార్టీ వచ్చి, ఇప్పుడు అధికారంలోకి వచ్చి. దాన్ని బట్టి మరి నాయకత్వం ఏం ఆలోచించదు అనేది. ఫస్ట్ మీ కూటమి ప్రభుత్వం అంటే జనసేన, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, ఈ 3 పార్టీలు కలయిక వల్ల అంటే పార్టీ పదవులు కూడా 3 పంచుకోవాలి. మామూలుగా 100 పోస్టులు కానీ ఏదైనా సరే ఈ పంచుకున్నప్పుడు కొంత ఇబ్బంది పడతారు, అది వాస్తవం. అయినప్పటికీ కూడా అంటే వాటి వల్ల మీకు ఇబ్బందిగా ఉందంటారా? వాటి వల్ల అయితే ఇబ్బంది అనేది ఉందండి కొంతవరకు. అయినా చాలా వరకు ఇబ్బందులన్నీ ఫేస్ చేస్తున్నాం. అన్నీ బాగానే ఉన్నాయండి. కాకపోతే నాయకత్వం కొద్దిగా ఆలోచించి అసలు కార్యకర్త అనేవాడు ఏంటి, అసలు మన పార్టీలో అనేది కార్యకర్తకి ప్రిఫరెన్స్ ఇవ్వాలని మరి నాయకత్వం ఆలోచన ఎలా ఉందో ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. కూటమి ప్రభుత్వం కాబట్టి జనసేన, బీజేపీ, తెలుగుదేశం కలిసి వెళ్తుంది. మాకైతే ఇక్కడ ఇబ్బంది లేదండి, ఏదో సరి చేసుకుంటూ వెళ్తున్నాం. అలాగే వాళ్ళు కూడా ఉండండి, ఈ పదవులని ఎవరికి ఇవ్వాలనేది అధిష్టానం కొద్దిగా దృష్టి పెట్టి ఆలోచించి తీసుకుపోతుంది అన్నీ ఉండేది. ప్రస్తుతం ఉండి ఏమైంది రఘురామకృష్ణ గారు త్రిగారు గారు ఉన్నారు. ఈయన వచ్చిన తర్వాత ఈ 6 నెలల కాలంలో పార్టీ ఏ విధంగా ఉంది, అదేవిధంగా ప్రజల సమస్యలు పరిష్కరించడం ఆయన ఏ విధంగా కృషి చేస్తున్నారు? మాకున్న ప్రస్తుతం ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు బాగానే చేస్తున్నారండి. దాంట్లో ఇబ్బంది ఏమీ లేదు. ఈ కాలంలో తవులు కానీ బోధులు కానీ ఆక్రమణలు ఎక్కడున్నా ఆక్రమించేసి సెటిల్ వేసిన అన్ని శుభ్రంగా తీసి రైతుకి ఇబ్బంది లేకుండా ఎవరికి కూడా తాగునీటికి కానీ చీలకు నీరు కానీ ఏమి ఇబ్బంది లేకుండా మట్టిగా ఉంటే బాగా చేస్తున్నారు. దాంట్లో డౌట్ లేదండి. కార్యకర్తలు కూడా బాగానే ఉంటున్నారండి, అన్నీ బాగానే చేస్తున్నారు. కొద్దిగా చిన్న ఒక్క లోపం అండి, కార్యకర్త నాయకుడు అన్నవాడిని కొద్దిగా గుర్తించుకుంటే ఆయన ఇంకా నెంబర్ 1 అండి ఆయన చేసేది. అదొకటే కొద్దిగా ఇబ్బందిగా ఉందో తప్పండి. ఆయన చేసేది అన్నీ కూడా 100కి 150% కరెక్ట్గానే చేస్తున్నారు, అందులో అసలు డౌట్ లేదండి. ఒక ఊరు వచ్చినప్పుడు ఒక నాయకుడు ఏంటనేది కొద్దిగా అది అబ్జర్వేషన్ చేసుకొని ఆయన డైరెక్ట్గా అంటే స్థానిక నాయకులతో కలిపి వెళ్ళాలి. స్థానిక నాయకులతో మొత్తం అందరినీ కలుపుకునండి వెళ్ళాలండి. ఏదో పెద్ద పెద్ద నాయకులు ఉన్నారో ఆ నాయకులతోటే కాకుండా నాయకులను కూడా అందరినీ కలుపుకుని ఒక కుటుంబం, తెలుగుదేశం అంటేనే ఒక కుటుంబం లాంటిది, అలాగే కుటుంబంలాగా వెళ్ళాలండి. అంతేగాని ఆయన చేసేదంతా మట్టుకి చాలా బాగుందండి, అందులో అసలు శ్రీనివాస్ గారు ఇప్పుడు
మీ చినకాపురం పంచాయతీలో పారిశుద్ధ్యం డ్రైనేజీ వ్యవస్థలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. అదే దోమల బెడద కూడా ఎక్కువగా ఉంది. కొద్దిపాటి వర్షం వస్తే మొన్న మీ ఇంటి దగ్గర రోడ్డు కూడా పూర్తిగా మునిగిపోయింది, మోకాళ్ళతో నీళ్ళు ఉన్నాయి. ఇటువంటి పరిష్కరించడానికి మార్గాలు ఏమైనా ఉన్నాయంటారా? ఆ విధంగా ఏమైనా కృషి చేస్తున్నారా లేదా? మార్గాలంటే ఇవ్వండి, బూదులు అయితే అవుతున్నారు కాబట్టి దానివల్ల మనకి చాలా వరకు వెళ్ళిపోతుందండి. అంత ఇప్పుడు ముంపు కూడా ఉండదండి. ఈ ఆక్రమణలన్నీ తీసేస్తాం వల్ల చాలా వరకు చాలా బాగుంటుందండి. ఇప్పుడు మీ ఊర్లో ఏమైనా ఆక్రమణ తొలగించడం మొదలు పెట్టారంటారా? మా ఊరు కాలువ కూడా బాగానే తవ్వుతున్నారండి. ఇప్పుడు కూడా ఇవాళ కూడా పంటి మీద కుక్కలేని తోటి గొరబెక్క కానీ ఆ పక్కన ఉన్నాయి కూడా చెట్లు అన్నీ నరికేశారండి. బాగానే ఉందండి, ఇంకా చేస్తున్నారు. ఇంకా చేస్తున్నారు కూడా అండి, జరుగుతుంది కూడా. అలాగే అండి రోడ్డు పక్కన ఉన్నాయి కూడా తీసేస్తే డ్రైనేజీకి కానీ దేనికి కానీ ఇబ్బంది లేకుండా అన్నీ కూడా చక్రంగా ఉంటాయి. డ్రైనేజీలు లేవు కదండి, ఉన్నాయండి. డ్రైనేజీలు ఉన్నాయండి. ఇది వరకు అయితే ప్రభుత్వం ఎవరో పట్టించుకుని నాదుడు లేడండి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక త్రిబుల్ గారు కూడా చూసి జడిసి చాలా వరకు డ్రైనేజీలు కూడా అన్నీ బాగానే చేస్తున్నారు. ఇప్పుడున్న సర్పంచ్ గారండి ఇంతవరకు అయితే ఏం చేసేవారు కాదు. చెత్త మీద పన్ను తీసుకునేవారు. ఏదన్నా సరే ఏదైనా సరే పన్ను బాధుడే బాధుడు అన్నట్టు ఉండేది. ఇప్పుడు ఆ సిస్టమ్ లేదండి. చెత్త పన్ను కానీ ఏమి అన్నీ సక్రంగా వాటర్ కూడా ఇంతవరకు చాలా దారుణంగా వచ్చిందండి. మీరు ప్రధానంగా చూసుకుంటే కొద్దిపాటి వర్షానికి మొత్తం అంతా మునిగిపోతున్నాయి వీధులు కూడా. మునిగిపోతున్నాయి. పరిష్కార మార్గం ఏంటంటారు? పరిష్కారం ఇంకా డ్రైనేజీలు అండి. ఈ డ్రైనేజీలు పూడిపోయి కాలువలు ఆక్రమించేసి పక్కన ఇల్లు వేసేసి ఆ చెత్త ఏమో పక్కనే మళ్ళీ అందులో పడేయడం, పక్కన గేదెలు పాకేయడం, పాకేమో అంత చెత్త పెంట అంతా మళ్ళీ అందులో వేయడం, ఇలా జరగడం వల్ల డ్రైనేజీలు మూసుకుపోవడం వల్లే ఈ ఇబ్బంది అండి. డ్రైనేజీలు కూడా అన్నీ బాగానే చేస్తున్నారు. ఇలా చేసి ఉన్నాయి కూడా అలా తీసేసి బాగా చేస్తే అండి ఇంకా ముంపు అనేది మాకు ఉండదు, అంతా బాగానే ఉంటుంది. ఇప్పుడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం కొన్ని పథకాలు అయితే ఇచ్చిందండి. సీసీ రోడ్లు అవి, మీ రోడ్లు కూడా బాగా డౌన్గా ఉన్నాయి. అటువంటి కొద్దిగా హైట్ లేపడం కానీ లేకపోతే మళ్ళీ కొత్త రోడ్లు నిర్మించడం కానీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళారు మీరు? ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళామండి. మొత్తం డ్రైనేజీ లేకుండా అంటే కొన్ని ఉన్నాయండి ఇంకా వేయవలసినవి. అవి అయిపోయాక ఇవి మొదలు పెడతానని చెప్పారు. ఇవి కూడా అవుతాయండి, కాకపోతే కొద్దిగా లేట్ అవుతుంది. అసలే ఖజానాలో డబ్బు లేదు, ఏదో చేస్తున్నారు. అలాగే మనం కూడా కొద్దిగా ఒక సంవత్సరం అయితేనే కానీ అన్ని గాడిలో పడవండి. కొత్త రోడ్లు అయితే మట్టికి మనకి వేస్తున్నారండి. అలాగే అయిపోయాక ఈ రోడ్లు కూడా వేస్తారండి. మా ఊళ్ళో అయితే ఇంకా 4-5 రోడ్లు ఉన్నాయండి. ఇంచుమించుగా 1 కోటి రూపాయలకి వేయవలసిన రోడ్లు ఉన్నాయండి. అవి అయిపోతే మ్యాక్సిమం మా ఊరు సిమెంట్ రోడ్లు అయిపోయినట్టే అండి. అవి కూడా వేసేస్తే అయిపోయాక ఇంకా కొత్తగా ఇంతవరకు పాతగా వేసినవి కూడా మనం కొద్దిగా ఉన్నాయండి. అవి కూడా హైట్ లేకుంటే మనకు ఈ ముంపు బాధ కానీ డ్రైనేజీ బాధ కానీ ఏమి ఉండదు. 2014 రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగా అప్పుల్లో కూలిపోయింది. అటువంటి లో బడ్జెట్లో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేపట్టి అటు అమరావతిని ఇటు పోలవరాన్ని రెండు కూడా నిర్మిస్తూ సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగారు. అయినప్పటికీ కూడా 2019లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓటమి చెందింది. దీనికి కారణం ఏంటంటారు? కారకులు ఎవరంటారు? దీనికి కారణం ఏంటంటే 2014లో మన సమైక్యాంధ్ర విడిపోయి రాష్ట్రం అయిపోయిన చంద్రబాబు నాయుడు గారు బాగానే చేసుకొచ్చారు. పోలవరం కానీ అమరావతి కానీ ఆ టైంలో మనకి పోలవరం అమరావతి అయిపోతే చాలా బాగుండేదండి. ఈ ఆగటం ఈ లోపల 2019లో జగన్మోహన్ రెడ్డి ఎక్కడం, 2014 ఆయన అన్ని మంచి పనులు చేసినా 2019 ఓడిపోయాడు. ఆయన ఆ ఓడిపోతున్న కారణం ఏంటంటే? ఓడిపోవడానికి కారణం ఏంటంటే ప్రజల్ని నమ్మించి మభ్యపెట్టి ఆ పథకాలు ఇస్తాం ఈ పథకాలు ఇస్తాం, ఆ చంద్రబాబు నాయుడు కంటే బాగా ఎక్కువగా చేసేస్తాం, మేము రాష్ట్రాన్ని ఎక్కడో పెట్టేస్తాం అది అని చెప్పి వస్తే ఏం చేశారంటే జనం అందరూ ఆ మాటలు నమ్మి ఆయనకి వేయడం ఓడించడం జరిగిందండి. లేకపోతే కనుక అది అవదు. ఇలాగే ఆ మాటలు విన్నాక ఇప్పుడు అనుభవిస్తున్నారు. అనుభవించి అప్పుడేదో 23 సీట్లే వచ్చినాయి నీకు ఇంకా మొత్తం 0 అయిపోతాం అన్న వాళ్ళకి ఆ 23 కంటే 11 తోటి సరిపెట్టుకున్నారు వాళ్ళు. ప్రజలు ఆ గుణపాఠం వాళ్ళకి నేర్పారు.
2014 తర్వాత 2019 తర్వాత అధికారం చేపట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ప్రజలకి అనేక నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. ఒక సచివాలయం వ్యవస్థ, అలాగే వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి ప్రతి ప్రభుత్వ పథకాన్ని కూడా లబ్ధిదారుడికి నేరుగా అందించాడు. అయినా సరే మనం జరిగిన ఎన్నికల్లో ఆయన ఓటమి చెందాడు. దాని ఓటమి గల కారణాలు ఏంటంటారు? అసలు నవరత్నాలు అన్నారు కానీ నవరత్నాలు అనేది అందరికీ అందలేదు. అది కొత్త కొద్దిగా ఎందుకండి వాలంటరీ వ్యవస్థ అంటే వాలంటరీ వ్యవస్థను పెట్టి వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉపయోగించుకున్నారు తప్ప ప్రజలకు ఉపయోగం అనేది ఏం పెద్దగా కనిపించలేదండి. ఆ వాలంటీర్లు ఏం చేస్తుందంటే ఈ ఇంట్లో ఎన్ని ఓట్లు ఎవరు పడుతున్నాయి అనే టైంలో వాళ్ళు సర్వే చేసుకుని వీళ్ళంతా వాళ్ళు ఒక గ్యామిక్గా చేశారండి. అది అంతే తప్ప అయినా సరే ఆ పార్టీ ఓటమి చెందింది. దాని కారణం ఏంటంటే చేసిన ఇవన్నీ మంచి పథకాలు కాదు కదండి. ఇప్పుడు ల్యాండ్ యాక్ట్ ఒకటి పెట్టాడు. ఆ ల్యాండ్ యాక్ట్ ఒకటి చాలా మైనస్ అండి. ల్యాండ్ యాక్ట్ అనేది ఏంటి, మన భూమి ఎక్కడో వాళ్ళ పేరున ఉండడం ఏంటి అక్కడ అనేది బాగా వ్యతిరేకత అండి. ల్యాండ్ యాక్ట్ అనేది బాగా వ్యతిరేకత. అది ఈ సంక్షేమ పథకాలు కూడా అందరికీ ఏమి లేవండి. అవి కూడా ఒక అరాచక పాలన కింద ఒక మనిషి ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు మేము ఎప్పటి నుంచో తెలుగుదేశంలో అలా ఉంటే అబ్బో ఈయన్ని ఉంచకూడదు, ఈయన మూలాలు దెబ్బతీయాలనే టైపులో చేశారండి. అలా చేస్తాం అంతా జనం ఏం చేశారు, భయపడి ఎవరో బయటికి రాకుండా అంతా మనసులో పెట్టుకున్నారు. ఆ ఓటు వచ్చినప్పుడు ఓటుతో బుద్ధి చెప్పారండి. మొన్న జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించారు. అసలు కూటమి ఏర్పడడానికి గల కారణం ఏంటంటారు? లేకపోతే మొన్న జరిగిన ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు అక్కడ విజయం సాధించడానికి గల కారణం ఏంటంటారు? చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడమే జగనన్న పతనానికి నాంది అండి. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళి సంఘీభావం చెప్పడం, అంతా కలిపి పట్టుకుని వ్యతిరేక ఓటు శీలకంగా చేసి వాటివే ప్రభుత్వానికి. శ్రీనివాస్ గారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనిపించి అన్నీ చేసిన వాళ్ళు నాయకులు మొన్న జరిగిన 2019 తెలుగుదేశం పార్టీ ఓటమి చెందిన తర్వాత ఆనాడు తెలుగుదేశం పార్టీలో పదవులు అనిపించిన అన్నీ సుఖపడ్డ నాయకులు తర్వాత మొన్న కార్యకర్తలను పట్టించుకోలేదు. తెలుగుదేశం పార్టీకి కూడా దూరంగా ఉన్నారు. మళ్ళీ ఇవాళ అధికారంలో రాగానే మేము ఉన్నామంటూ వచ్చేస్తున్నారు. ఈ నాయకులు కూడా కొత్తగా వచ్చిన వాళ్ళకే ఇస్తున్నారు తప్ప ఇప్పుడు ఆ రోజున పార్టీని పట్టించుకుని చేసుకున్న వాళ్ళకి కనీసం గుర్తింపు కూడా ఇవ్వట్లేదు. దీని మీద అభిప్రాయం ఏంటంటే తెలుగుదేశంలో ఉన్న నాయకులందరూ కూడా పదవులు అనిపించి తర్వాత గవర్నమెంట్లోకి వెళ్ళడం అనేది కొన్ని టార్చర్లు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయడం, లేదా వాళ్ళ ఉన్న ఆస్తుల్ని ఎలా దెబ్బతీయాలా అనే టార్చర్ బాగా పెట్టారండి. దానివల్ల కొంతమంది నాయకులు సైలెంట్ అయిపోయారు. నాయకులను కూడా పట్టించుకోకుండా అలాగే ఉన్నారు. అంటే నాయకులు పట్టించుకోకపోతే కేడర్ మటుకు ఎక్కడా ఎక్కువ చెదరలేదండి, అలాగే ఉంది. దానివల్ల కూడా నాయకులు చాలా ఇబ్బంది పడ్డారు. కొంతమంది ఆస్తులు పోగొట్టుకున్నారు. చాలా వరకు బిజినెస్లో కానీ వీటిలో అయినా సరే చాలా ఇబ్బంది పడ్డారు. కానీ ఇప్పుడు మళ్ళీ అదే నాయకులు మొత్తం అందరూ మళ్ళీ తిరిగి అదే గూటికి వస్తున్నారు. వచ్చిన ఇక్కడ కష్టపడి నాయకుడి కన్నా ముందు వాళ్ళే ఇస్తున్నారు పదవులు. ఇదంతా అధిష్టానం మరి నాయకుడు అంటారా, లేకపోతే అధిష్టానం దగ్గర మెహర్బానీ చెప్పి ప్రజలతో సంబంధం లేకుండా అధిష్టానం దగ్గర ఉండి మెహర్బానీ చేసే వాళ్ళు నాయకులు అంటారు. అసలు నాయకుడు అంటే ఎవరు అంటారు? నాయకుడు అంటే లక్షణాలు ఉన్నవాడేనండి. మామూలుగా కష్టపడి ప్రజల్లో తిరిగి చేసేవాడే నాయకుడు. మరి నాయకుడు అనేది వాడికి ఏంటంటే కొద్దిగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, ప్రజల్లో ఉంటున్నారు, మీరు మీ అన్నయ్య గారు ఉన్నారు, ప్రజల్లో ఉంటున్నారు. ఏదైనా కష్టం అంటే చూస్తారు, నష్టం అంటే చూస్తారు అనేది చూస్తారు. గమని ఏదైనా ఒక పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయాలి, లేదా ఒక ఎంఆర్ఓ ఫోన్ చేయాలి, ఒక అతనికి ఫోన్ చేయాలంటే ఒక పదవి ఉండాలి. ఆ పదవి ప్రజల్లో ఉన్న వాళ్ళకి రావట్లేదు. అధిష్టానం దగ్గరికి వెళ్ళి సొల్లిగోలు చెప్పేవాళ్ళకి వస్తుంది. నాయకుడికు పదవి ఉన్నవాడు నాయకుడు అంటారా, లేదా ప్రజల్లో ఉన్నవాడు నాయకుడు అంటారు? ప్రజల్లో ఉన్నవాడే నాయకుడే అండి. పదవి ఉన్నవాడు నాయకుడే ఉంది. పదవి ఉన్నవాడు ఇవాళ పదవి వస్తుంది, రేపు పోతుంది, మళ్ళీ ఇంకో పదవి వస్తుంది, అలాగే వెళ్తానే ఉండదు. అదేం కాదు, మనకు ప్రజల్లో తిరిగి చేసేవాడే నాయకుడు. మనకి ఏ కష్టం వచ్చినా ఆదుకున్నవాడే నాయకుడు. నాయకుడు కార్యకర్తలే మిగిలిపోతున్నాడు కదండి. ఇక నాయకుడు అన్నవాడు ఎప్పుడు కార్యకర్త. ఇప్పుడు మీరు అవ్వచ్చు, మీ అన్నయ్య గారు అవ్వచ్చు, పార్టీలు ఎంత విధేయులుగా ఉన్నా, మీరు ఎన్ని రూపాయలు పాడు చేసుకున్నా సరే
బయటికి వెళ్ళేదానికి కార్యకర్తలే. బయటికి వెళ్ళేటప్పుడు కార్యకర్తలే అండి, ఏది చేసినా కార్యకర్తే చేయవలసింది. నాయకుడు అనేవాడు వస్తూ ఉంటాడు, పోతూ ఉంటాడు, అలా వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఇప్పుడు మీకంటూ పదవులు అవసరం లేదు, ఇంకోటి అవసరం లేదు, కానీ మిమ్మల్ని నమ్ముకున్న కొంతమంది ఉన్నారు. అయ్యో మా వెంకటరావు పదవి రాలేదు, లేకపోతే మా శ్రీనివాసరావు పదవి రాలేదు, మిగతా మీ వెనకాల వచ్చిన వాళ్ళు కూడా పదవిలో సీట్లు ఎక్కి స్టేజ్లు ఎక్కి కూర్చుంటున్నారు అండి. మీరు ఎక్కట్లేదు, అది మీకు బాధ లేకపోయినా సరే మీ వెనకాల ఉన్న వాళ్ళు బాధపడతారు. మరి అటువంటి వాళ్ళకి మీకు సమస్య పరిష్కారం ఏంటంటారు? సమస్య పరిష్కారం ఏంటంటే అది ఎంత అధినాయకత్వం అనేది వాళ్ళు చూడాలి. ఇప్పుడు కార్యకర్త అన్నవాడు ఇబ్బంది పడతాడు. మా నాయకుడికి ఎందుకు రాలేదు పదవి, ఇంత కష్టపడి చేసినా ఎందుకు ఇవ్వట్లేదని కూడా అడుగుతూ ఉంటాడండి. వాళ్ళ దృష్టికి వెళ్తూ ఉంటే వాళ్ళు చూస్తూ ఉన్నారు. మరి ఏంటనేది వాళ్ళు ఆలోచించాలండి. అది ఓకే. శ్రీనివాస్ గారు, త్వరలో జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి. అంటే కేంద్ర ప్రభుత్వ ఎన్నికలు, రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం వల్ల రాష్ట్రానికి, ప్రజలకి, దేశంలో ఉన్న ప్రజలకి ఏమైనా ఉపయోగం ఉందంటారా లేదంటారా? ఈ జమిలీ ఎన్నికలు ఒకేసారి జరగడం అనేది చాలా శుభపరిమాణం అండి. అంటే ఇది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఇది ఒకేసారి జరగడం వల్ల ఖర్చు కూడా తగ్గుద్దండి. కేంద్ర ప్రభుత్వం కూడా, రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా ఒకేసారి జరగడం వల్ల మీకు 100 రూపాయలు అయ్యేది 50 రూపాయలతో అయిపోతుంది. అది కూడా మిగులుతుంది. ఈ డబ్బు అంతా జనం మీద భారం కాబట్టి భారం కూడా తగ్గుద్ది, వ్యవస్థ బాగుపడుతుంది. త్వరలో అండి 2027 ఆఖరికి వచ్చేసరికి నియోజకవర్గ పునర్విభజన జరుగుతుంది. నియోజకవర్గ పునర్విభజన జరుగుతున్నాయి, కొత్త నియోజకవర్గాలు వస్తున్నాయి. ఈ కొత్త నియోజకవర్గాలు ఏర్పడడం వల్ల, లేదా కొత్త మండలాలు ఏర్పడడం వల్ల, కొత్త గ్రామాలు ఏర్పడడం వల్ల ప్రజలకేమో ఉపయోగం ఉందంటారా లేదంటే? ఈ పునర్విభజన చేయడం వల్ల చాలా మేలే అండి ప్రజలకి, అధికారులకు కూడా. ఇప్పుడు ఏంటంటే ఇది చేయడం వల్ల అన్నీ దగ్గరలో ఉంటాయి. ఇదివరకు అయితే పశ్చిమ గోదావరి జిల్లా అంటే ఏలూరు, ఎక్కడి నుంచో నరసాపురం దగ్గర నుంచి కూడా ఏలూరు వెళ్ళవలసి వస్తుందండి ఏ పనైనా. ఇప్పుడు ఇది ఎడదీయడం వల్ల ఇప్పుడు భీమవరం వచ్చిందండి. భీమవరం చాలా దగ్గరగా ఉంది మాకు. ఇప్పుడు ఏలూరు వెళ్ళాలంటే 100 కిలోమీటర్లు వెళ్ళవలసి వచ్చిందండి. ఇప్పుడు భీమవరం వెళ్ళాలంటే 20 కిలోమీటర్లే. చాలా దగ్గరలో ఉంది. అధికారులు కూడా మనకి దగ్గరగా ఉండటం, అన్ని పనులు కూడా బాగా అవుతాయండి. ప్రజలకి, అధికారులు అందరికీ బాగుంటుంది. శ్రీనివాస్ గారు, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కూడా రైతే రాజు, రైతే దేశానికి వెన్నెముక చెబుతుంది. కానీ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను పట్టించుకుంటారు. అగ్గిపెట్టి తయారు చేసేవాడు కూడా అగ్గిపెట్టికి ఓ రేటు నిర్ణయిస్తాడు చిన్న పొలముక్కతో. అలాగే కాలువలో పెట్టి నీరును కూడా సీసాలో పట్టి దానికి కొన్ని కార్పొరేట్ కంపెనీలు రేటు నిర్ణయిస్తున్నాయి. కానీ రైతులు 6 కాలం కష్టపడి పండించిన పంటకే రైతు ధర నిర్ణయించలేకపోతున్నాడు. అసలు దీనికి కారణం ఏంటంటారా? అంటే ప్రభుత్వాల లోపం ఉందంటారా, లేకపోతే రైతుల్లో లోపం ఉందంటారా? ఇది ఏమిటంటే రైతే రాజు, రైతే వెన్నెముక దేశానికి అని చెప్తూ ఉంటారు కదండి. ఏ నాయకుడు వచ్చినా రైతుకి చేసేది ఏమీ ఉండదండి. అది ఎలా అంటే రైతులు ఒక యూనిట్ లేదు ముందు మెయిన్. ఇప్పుడు అడుక్కునేవాడు ఉన్నాడండి, వాడికి ఒక యూనిటీ ఉంది. ఇప్పుడు వెళ్ళి ఈ ఇదిలోనే వాడుకోవాలంటే ఆడ ఆ ఇదిలోనే ఉంటాడు, ఇంకో ఇదిలో వెళ్ళాలంటే ఇంకొకటి వెళ్తాడు. అలాగే రైతులందరూ కలిసి కట్టుగా ఉంటే ఏదైనా సాధించవచ్చండి. కానీ రైతు దగ్గర ఒక యూనిటీ ఉండదండి. యూనిట్ లేని వల్ల గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వాళ్ళు కూడా ఇవాళ ఏదో వీడి ఎంఆర్పి రేటు అగ్గిపెట్టి మీద రూపాయి అంటే రూపాయి అమ్ముతాడు, వాటర్ బాటిల్ మీద 10 రూపాయలు అంటే 10 రూపాయలు అమ్మాలి, ఆ డ్రింక్ బాటిల్ మీద 50 అంటే 50 అమ్ముతాడు. అలాగే ప్రతి దానికి ఎంఆర్పి అనేది ఒక రేటు ఉంటుంది. కానీ రైతు ధాన్యానికి కానీ దేనికి కూడా రేటు ఉండదు. రైతు తెచ్చుకునే మందులకు కూడా ఎంఆర్పి రేటు ఉంటాయి. మన ఎరువులు తెచ్చుకున్నా, పురుగు మందులు తెచ్చుకున్నా, ఏం తెచ్చుకున్నా అది కూడా ఎంఆర్పి గవర్నమెంట్ వేస్తుందండి. కానీ రైతు ధాన్యానికి వేయదు. మరి ఎందుకు ఏంటన్నది మనకు అర్థం అవుతుంది. అలాగే రైతులందరూ యూనిట్గా వెళ్ళి వాళ్ళలా వెళ్ళి ఒకసారి గట్టిగా ఉంటే అది కూడా సాధించగలమండి. శ్రీనివాసరావు, ప్రధానంగా మనం చూసుకుంటే నెల్లూరు దగ్గర నుంచి శ్రీకాకుళం వరకు కూడా ఇదంతా కోస్తా తీరం. ఈ కోస్తా తీరం అంతా కూడా ఆక్వా సాగు ఎక్కువ, చేపల దగ్గర. ఈ ఆక్వా సాగు అంతా కూడా ప్రకృతి వైపరీత్యాల మీద ఆధారపడి ఉంటుంది. అంటే గట్టిగా ఎండ కాసినా, గట్టిగా వర్షాలు వచ్చినా, లేకపోతే గట్టిగా చలి కాసినా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇప్పుడు ప్రకాశం, గుంటూరు జిల్లా వాళ్ళకి మిర్చి రైతులకి అక్కడ కోల్డ్ స్టోరేజ్లు ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ ఆక్వా రైతులకు కూడా కోల్డ్ స్టోరేజ్లు ఉంటే సన్న చిన్నక రైతులకి ఏమైనా ఉపయోగం ఉంటుందంటారా, ఉండదంటారా? అలా కోల్డ్ స్టోరేజ్ పెట్టాలని
మీ ఎమ్మెల్యేలు కానీ మీకు పార్టీ నాయకులు కానీ మీరు కోరడం ఏమైనా జరిగిందా ఒక రైతు నాయకులుగా? రైతులుగా చాలామంది మేము కోరటం, రైతులందరూ కూడా కోల్డ్ స్టోరేజ్లు పెట్టమని చెప్పడం, అలాగే భీమవరంలో పెడతామన్నారు, ఎక్కడ ఏలూరు అన్నారు, ఎక్కడ ఇప్పుడు వరకు ఎవరు పెట్టలేదండి. అది పెట్టమని కూడా రైతులు చాలామంది నాయకులు కానీ నిజంగా కోల్డ్ స్టోరేజ్ వల్ల ఉపయోగం ఉందంటే కోల్డ్ స్టోరేజ్ వల్ల ఉపయోగం ఉంటుందండి. ఎలా ఏంటంటే ఇవాళ మనకి చెరువు తేడా వస్తుందండి. నిన్నటిదాకా 100 కౌంటర్ 250 ఉన్నది, అవసరం అయితే సరుకులు ఎక్కువ వచ్చేటప్పుడు వాళ్ళు 200 చేస్తున్నారు, 50 రూపాయలు పోతుంది. అదే మనం పట్టుకెళ్ళి మన స్టోరేజ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఆ 50 రూపాయలు మనకు కలిసి వస్తుంది కదండి, పోదు కదా. మనకి అక్కడ రైతుకి మిగిలేదే పోతుంది. అక్కడ 6 నెలలు కష్టపడి మనం చేసింది కూడా వృధా అయిపోతుందండి. దానివల్ల వీటి వల్ల కూడా రైతులు మీరు అడుగుతున్నారా మీ నాయకుల్ని? అడుగుతున్నామండి, రైతుల నాయకులను అడుగుతున్నాం, అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్ళామండి. అది సీఎం గారి దృష్టిలో కూడా ఉన్నాయి, పెడతామంటున్నారు. కానీ ఇప్పుడు వరకు ఏమీ పెట్టలేదండి. అవి పెడితే రైతుకి చాలా మేలు.